అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమహా క్రియేషన్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, మంచి వాళ్ళ సహనాన్ని పదే పదే పరీక్షిస్తే చివరికి మీకు జరిగేది ఇదే. గుర్తుంచుకోండి, అలిసే వరకు ఆడితే అది ఆట అవుతుంది, గెలిచే వరకు పోరాడితే అది యుద్ధం అవుతుంది, చచ్చే వరకు బ్రతికితే అదే అసలైన జీవితం. చచ్చిన తర్వాత కూడా బ్రతికితే అదే నీలో ఉన్న మంచితనం. నీ కోసం కన్నీళ్లు పెట్టేవారు ఉంటే నీ అదృష్టంగా భావించు. నీ మీద కుళ్ళుతో ఏడ్చేవాళ్ళు ఉంటే వాళ్ళలో లేని గొప్పతనం నీలో ఉంది అని గుర్తించి ఆనందించు. కష్టాలను తట్టుకునే ఓపిక నీలో ఉంటే నీ జీవితాన్ని మార్చుకునే ధైర్యం కూడా నీలోనే ఉంటుంది. నమ్మకంతో ఉండండి. జీవితంలో ఎదురయ్యే ఎలాంటి పరిస్థితినైనా సరే, ఎలాంటి సమస్యనైనా సరే ఎదుర్కోవడం ఒక్కటే నీ ముందున్న మార్గం. ఎదురు చూస్తూ కూర్చుంటే నేర్చుకోవాల్సిన గమ్యం, చేరుకోవాల్సిన గమ్యం ఇంకాస్త దూరం అవుతుంది. పనికిరాని ఆలోచనలతో మీరు కూర్చుంటే జీవితం ఇంకాస్త భారం అనిపిస్తుంది. గుర్తుపెట్టుకోండి, జీవితంలో కొన్ని సంకేతాలు శోకాలను బహుమతిగా ఇస్తాయి. ఆ శోకాలకు దిగులు చెందడం కాదు, సమవర్తివై సమస్యలతో పోరాడగలగాలి. మనసుకు తాకిన ప్రతి బాధకు గుండెల్లో ఉన్న ధైర్యాన్ని పరిచయం చేయాలి. పరిస్థితులు అనేవి చూసేవారికి ఒకలా, జీవించే వారికి ఇంకోలా కనిపిస్తూ ఉంటాయి. నువ్వు ఏమీ సాధించలేకపోతున్నావనే బాధ ఎక్కువ నొప్పిని నీకు కలిగిస్తుంది. జాగ్రత్త. ఓర్పుతో కలిగిన మనస్సు ఎంతో గొప్పది. ఎందుకంటే అది ఎన్నో బాధల్ని, ఎంతో దుఃఖాన్ని తనలోనే దాచుకుంటూ ఎంతో ధైర్యంగా తనతో తానే యుద్ధం చేస్తుంది. తనలో తానే పోరాడుతుంది. తనపై తానే గెలుస్తుంది కూడా. మనసు ఎంత ఓర్పుగా ఉంటే మనిషి అంత ముందుకు వెళ్ళగలడు. గుర్తుపెట్టుకో, ఓపికగా ఉండే మంచివాళ్ళని ఎప్పుడూ కూడా తక్కువ అంచనా వేయకండి. ఏదైనా సరే వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతినంత వరకే వారు ఎవరినైనా భరించేది, అలానే గౌరవించేది. ఒక్కసారి తట్టుకోవడానికి ముగింపు పలికితే వారి యొక్క తెగింపు ఒక విధ్వంసాన్ని సృష్టిస్తుంది. జాగ్రత్త. వారితో శత్రుత్వమైన, సాంగత్యమైన తరతరాలు గుర్తుండిపోతుంది. గుర్తుపెట్టుకోండి, నీ యొక్క కష్టాలకు, అలానే నీ బాధలకు మీ కన్నవారిని ఎప్పుడూ కూడా నిందించకండి. మీ మనసుని విచారించుకోండి. మీ మనసు యొక్క మార్పు కొందరి కన్నీళ్ళకి ముగింపు పలుకుతుంది. అర్థమవుతుంది కదా. మనుషులు పాపాలు చేసేప్పుడు ఎడమవైపు చూస్తారు, కుడివైపు చూస్తారు, వెనకాల చూసుకుంటారు, ముందు కూడా చూస్తారు. కానీ పైకి చూడడం మాత్రం మర్చిపోతూ ఉంటారు. గర్వం అనేది తలకెక్కితే కర్మ అనేది పాతాళంలోకి తొక్కివేస్తుంది. జాగ్రత్తగా ఉండండి. మనిషి యొక్క నమ్మకానికి బలమైన ధైర్యం తోడైనప్పుడే బలహీనత పడిన మనసును దృఢపరుచుకోవడం పెద్ద కష్టమేమి కాదు. అత్యంత గొప్ప మనసును కలిగి ఉన్నవారు ఎంతటి కష్టానికైనా ఎప్పుడూ భయపడరు. ధైర్యంగా ముందుకు వెళ్తూనే ఉంటారు. అలాంటి వారే ఎంతో ప్రశాంతంగా జీవిస్తారు. తన నమ్మకాన్ని, అలానే తన సామర్థ్యాన్ని గుర్తుంచుకోలేని వ్యక్తి తన జీవితాన్ని ఎప్పటికీ కూడా మెరుగుపరుచుకోలేరు. బలమైన సంకల్పం ఉంటే సరిపోదు, కష్టాన్ని కూడా పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. అప్పుడే కదా విజయం నీ చేతికొస్తుంది. జీవితంలో ఒక అసాధారణమైన వ్యక్తిగా ఎదగాలి అంటే అత్యంత కఠినమైన సవాళ్లను స్వాగతించాల్సి ఉంటుంది. ఏదీ మర్చిపోకూడదు, అలానే ఎవ్వరికీ బాకీ పడకూడదు. జీవితంలో ఏదైనా సరే ఇష్టపడితేనే నచ్చుతుంది, కష్టపడితేనే దక్కుతుంది, నిలబెట్టుకుంటేనే మిగులుతుంది. జీవితంలో ఏది వదులుకోవాలో, ఏది పట్టుకోవాలో
తెలిసి ఉన్న వాళ్ళే గొప్ప స్థానంలో ఉంటారు. మన బాధ్యతలకు అలానే మన కర్తవ్యాలకి మనమే బానిసవ్వాలి. ఎంతలో ఉన్నామన్నది కాదు, ఉన్నదానిలో ఎంత సంతోషంగా ఉన్నామనేదే ఎంతో ముఖ్యం. పట్టుకుంటే బాధ, వదిలిపెట్టగలిగితే విముక్తి. బాధ కలిగిన చోటే ఆగిపోతే మనసు బలహీనపడుతుంది. మనోధైర్యాన్ని బలపరుచుకుంటే ఏ కష్టమైనా సరే, ఏ కన్నీరైనా సరే నీ మనసుకు ఎప్పటికీ కూడా భయాన్ని కలిగించలేవు. ధైర్యంగా ఉండండి, నమ్మకంతో జీవించండి. అంతా కూడా మీకు ఆ భగవంతుడు మంచే చేస్తాడు. కష్టాలనేటివి ఎప్పుడూ మనతో ఉండిపోవడానికి రావు. మనం ఎలా బ్రతకాలో నేర్పించడానికే వస్తాయి. కష్టకాలంలో బ్రతుకు బరువు అనిపిస్తుంది. ఆ కాలాన్ని జయించినప్పుడే ఆత్మవిశ్వాసం బలపడుతుంది. ధైర్యంగా పోరాడండి, విశ్వాసంతో జీవించండి. అసలు కొందరు ఎలా ఉంటారో తెలుసా? వారికి ఎన్ని పరిస్థితులు ఎదురైనా ప్రశాంతంగా ఉంటారు. మరికొందరు ఎలా ఉంటారో తెలుసా? లోపల కష్టాలు అనే తుఫాన్లకు కన్నీటితో ఊగిపోతూ ఉంటారు. ఇంకొందరు కష్టాలు అనే తుఫాన్లు లోపల ఎన్ని ఉన్నా కఠినమైన పరిస్థితులతో పోరాడుతూనే ఉంటారు. ఈ మూడిటిలో మీరు ఎలాంటి వారు అనేది మీరే నిర్ణయించుకోండి. కన్నీరు అనేది నీ గుండెను గాయం చేస్తే, చిరునవ్వు అనేది నీ ధైర్యాన్ని పెంచుతుంది. నీకు ఏం కావాలో నువ్వే నిర్ణయించుకో. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.